హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 750కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలుపెట్టే ముందు ఇవాళ మధ్యాహ్నం నేను డబ్బు గల వాళ్ళ ఫోన్ని అన్బాక్స్ చేసి పోస్ట్ అయితే చేశాను. డబ్బు గల ఫోన్ అంటే అదేనండి, నోట్ 20 అల్ట్రా. ఈ మొబైల్ ఫోన్ అన్బాక్స్ చేసి పోస్ట్ అయితే చేశాను. ఒకవేళ ఆ వీడియో నోటిఫికేషన్ మీకు రాపోయిన ఆ వీడియో మీద చూడపోయి నేను పైన కార్డ్స్లో అయితే వదిలేస్తాను. అక్కడ నుంచి ఆ వీడియో చూసి ఒక కామెంట్ చేయండి, అలాగే ఒక లైక్ అయితే వేసుకోండి. సో అక్కడ నుంచి కూడా నేను ఒక గివ్ అవే అయితే పిక్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట. అందరూ చాలా మంది నోట్ 20 అల్ట్రా ఇచ్చేస్తాను అనుకుంటున్నారేమో. సామ్సంగ్ ఏడుస్తుంది. సో నోట్ 20 అల్ట్రా అని కాదు ఇచ్చేది, ఏదో ఒకటి గివ్ అవే అయితే మీకు అక్కడ నుంచి దొరికే అవకాశం ఉంది. తర్వాత ఏంటి అలా చూస్తున్నారు, ఏంటి డిప్ప కటింగ్ ఏంటనా? ఏదో సెల్ఫ్ కటింగ్ ట్రై చేసామండి ఇంట్లో కూర్చొని. సో ఇలాగైతే వచ్చి పడింది. సో పర్వాలేదు, చూసే కొద్దీ మీకే అలవాటు అయిపోతుంది. ఇక అలాగే మనకి సామ్సంగ్ నోట్ 20 సిరీస్ని ప్రీ బుక్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళకి వచ్చేసరికి ఈ నెల 25వ తారీఖున డెలివరీని అయితే స్టార్ట్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. యాక్చువల్గా మనకి సేల్కి వచ్చేసరికి ఇది ఆగస్ట్ 28వ తారీఖు నుంచి మనకి సేల్కి రాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. మనకి అమెజాన్లో అయితే అలాగే కనిపిస్తున్నాయి, ఆగస్ట్ 28న సేల్కి తీసుకురాబోతున్నట్టు. అయితే ప్రీ బుక్ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి మాత్రం డెలివరీ 25వ తారీఖున అయితే స్టార్ట్ కాబోతుంది. ప్రీ బుకింగ్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఉంది. ఇందులో ప్రీ బుక్ చేసుకున్న వాళ్ళకి వీళ్ళు హెచ్డిఎఫ్సి కార్డు మీద క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇస్తున్నారు. అలాగే మనకి ఎక్స్చేంజ్, ఏదైనా గెలాక్సీ ఎక్స్చేంజ్ చేసుకున్నారనుకోండి, గెలాక్సీ మొబైల్ని అప్గ్రేడ్ చేసుకుంటే అక్కడ 5000 దొరుకుతుంది. ఇది కాకుండా మీకు సామ్సంగ్ వోచర్స్ ఉంటాయి కదా, బెనిఫిట్స్, అవి దగ్గర మీకు 8000 10,000 అవి అయితే ఇస్తున్నారు అనమాట. 20 అండ్ 20 అల్ట్రా. సో ఈ రెండు మొబైల్స్కి వచ్చేసరికి సో తర్వాత చూసుకుంటే మనకి రెడ్మీ నోట్ 9 ఈ మొబైల్ రీసెంట్గానే లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ మొబైల్కి వచ్చేసరికి వీళ్ళు MIUI 12 అప్డేట్ అనేది రోల్ అవుట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది అనమాట. ఈ అప్డేట్ ఫైల్ సైజ్ కూడా మీకు 538 MB ఉన్నట్టుగా తెలుస్తుంది. చాలా మందికి ఈ అప్డేట్ అయితే అందుకుంటున్నారు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ని కూడా వీళ్ళు తీసి ట్విట్టర్లో అయితే పోస్ట్ చేస్తున్నారు. మీరు ఎవరైనా రెడ్మీ నోట్ 9 వాడుతుంటే ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఈ అప్డేట్ ఏమైనా వచ్చి ఉంటుందేమో. అలాగే మనకి రెడ్మీ నోట్ 9లోనే వీళ్ళు ఇప్పుడు ఒక కొత్త కలర్ వేరియంట్ని అయితే తీసుకొచ్చారు. దీని వచ్చేసరికి వీళ్ళు ఆనిక్స్ బ్లాక్ అని చెప్పి అయితే పిలుస్తున్నారు. సో ఈ కలర్ వేరియంట్ని వీళ్ళు ఈ రెడ్మీ నోట్ 9లో అయితే తీసుకొచ్చారు. నిన్నే మనకి రెడ్మీ నోట్ 8 ప్రోలో వీళ్ళు ఆరెంజ్ కలర్ వేరియంట్ని అయితే లాంచ్ చేశారు. ఇప్పుడు వచ్చేసరికి ఇందులో మరొక కలర్ వేరియంట్ని అయితే వీళ్ళు తీసుకొచ్చారు. ప్రైస్ అయితే అంతే ఉంటుంది అనమాట. ఇంతకుముందు రెడ్మీ నోట్ 9 ప్రైస్ ఎంత ఉంది, 11,999 రూపాయలు 4GB వేరియంట్, అంటే బేస్ వేరియంట్. అదే ప్రైస్లో అయితే ఈ మొబైల్ కూడా వీళ్ళు తీసుకొచ్చారు. సో తర్వాత చూసుకుంటే మనకి హువావే నుంచి ఈ హువావేకి సంబంధించిన ఒక వాచ్ అనేది ఇప్పుడు మనకి ఇంటర్నెట్లో అయితే స్పాట్ అయిందనమాట. ఈ వాచ్ చూడడానికి మనకి యాపిల్ వాచ్కి కాంప్లాన్ పట్టించినట్టుగా ఉంది, అంటే కొంచెం పొడుగ్గా అయితే ఈ వాచ్ కనిపిస్తుంది. దీని వచ్చరికి హువావే వాచ్ ఫిట్ అని చెప్పి అయితే ఇక్కడ పిలుస్తున్నారు. ఈ వాచ్ డిస్ప్లే సైజ్ 1.64 ఇంచెస్ MOLED డిస్ప్లే అయితే రాబోతున్నట్టు తెలుస్తుంది. 4GB వరకు మనకి ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుందంట. ప్రస్తుతానికి ఈ వాచ్కి సంబంధించి ఇంతే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఈ వాచ్ని మరి వీళ్ళు ఎప్పుడు లాంచ్ చేస్తారో చూడాలి. వీళ్ళు అనుకోవడం Mate 40 మొబైల్ లాంచ్ చేస్తున్నారు కదా, అక్కడ ఈ వాచ్ని కూడా లాంచ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో తర్వాత చూసుకుంటే మనకి ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ 088i అని చెప్పి రెండు మొబైల్స్ అయితే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. ఇన్ఫినిక్స్ మొబైల్స్ తీసుకురావడంలో పెద్ద ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈ మొబైల్ తీసుకొస్తుందని తెలిసిన తర్వాత నాకు చాలా ఆశ్చర్యం అయితే వేసింది. దీనికి కారణం ఏంటంటే వీటి స్పెసిఫికేషన్స్. ఇప్పుడు వరకు ఇన్ఫినిక్స్ చూసుకుంటే మాక్సిమం తీసుకొస్తా హెలియో P22 A22 ప్రాసెసర్లు, P35 ప్రాసెసర్లు, వీటిని అయితే తీసుకొచ్చారు కదా. సో ఫస్ట్ టైం వచ్చేసరికి వీళ్ళు మీడియాటెక్ హెలియో G90 G90T ఈ రెండు ప్రాసెసర్లతో ఈ రెండు మొబైల్స్ని తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. ఇంకో హైలైట్ ఏంటంటే ఇందులో మనకి 90 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ ఉంటుందంట. 180 Hz వరకు మనకి డిస్ప్లే శాంపిల్ రేట్ ఉంటుందని చెప్పి అయితే తెలుస్తుంది. అలాగే ఈ మొబైల్ డిజైన్ కూడా చూస్తే మనకి వివోని కాపీ కొట్టినట్టుగా ఉన్నప్పటికీ సో ఇది మాత్రం ఇన్ఫినిక్స్ ఫ్యాన్స్కి మంచి పండగ అని చెప్పొచ్చు అనమాట. సో ఫస్ట్ టైం ఇన్ఫినిక్స్ నుంచి ఒక మంచి ప్రాసెసర్తో, ఒక మంచి డిస్ప్లేతో ఒక మొబైల్ని అయితే మనం చూడబోతున్నాము. ఎవరు చిన్నపిల్లలాగా ఇక తర్వాత చూసుకుంటే మనకి ఫాజిల్ Gen 5 స్మార్ట్ వాచ్కి ఇప్పుడు వీళ్ళు ఆగస్టు 19వ తారీఖున ఒక కొత్త అప్డేట్ని అయితే రోల్ అవుట్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. ఈ అప్డేట్ ద్వారా మీకు వెల్నెస్ యాప్ని అయితే వీళ్ళు అందించబోతున్నారు. ఇది వచ్చేసరికి మనకి హెల్త్కి సంబంధించింది. ఇందులో మనకి స్లీప్ కౌంటింగ్, అలాగే ఫిట్నెస్ ట్రాకింగ్ ఇవన్నీ అయితే ఉంటాయి. సో తర్వాత చూసుకుంటే మనకి రియల్మీకి సంబంధించిన ఒక 5G మొబైల్ మనకి ఇప్పుడు వేబు అకౌంట్లో అయితే స్పాట్ అయిందనమాట. ఈ మొబైల్ వీళ్ళు ప్రాసెసర్ చూసుకుంటే మీడియాటెక్ డెమెన్సిటీ 720 ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. రీసెంట్గానే వీళ్ళు వచ్చేసరికి రియల్మీ V5 అని చెప్పి ఒక మొబైల్ అయితే చైనాలో లాంచ్ చేసింది. దాని ప్రైస్ కూడా వీళ్ళు 15,000 రూపాయలు అయితే తీసుకొచ్చారు. అందులో కూడా వీళ్ళు సేమ్ ప్రాసెసర్ యూజ్ చేశారనమాట. మీడియాటెక్ డెమెన్సిటీ
720 ప్రాసెసర్ని. సో ఇప్పుడు స్పాట్ అయిన మొబైల్ కూడా అదే ప్రాసెసర్తో రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇది కాకుండా ఇంకో 2 అన్నోన్ మొబైల్స్ అయితే రియల్మీ నుంచి స్పాట్ అయినాయి. ఇక్కడ మోడల్ నెంబర్స్ అయితే బయటకు వచ్చినాయి. ఒకసారికి RMX 2151, ఇంకోటి 2176. సో ఇందులో వచ్చేసరికి మనకి 2176 స్పెసిఫికేషన్స్ కూడా బయటకు వచ్చినాయి. ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ మనకి 6.43 ఇంచెస్ ఉండబోతున్నట్టు తెలుస్తుంది అనమాట. AMOLED డిస్ప్లేతో అయితే రాబోతుంది. ఇక ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 765. సో ఈ ప్రాసెసర్తో రాబోతుంది. అంటే 5G సపోర్ట్తో ఈ మొబైల్ అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు. రేర్ సెట్ క్వాడ్ కెమెరా సెటప్ 64+8+2+2 మెగాపిక్సెల్తో మనకి క్వాడ్ కెమెరా సెటప్ వస్తుంది. ఫ్రంట్ కెమెరా వచ్చరికి 32 మెగాపిక్సెల్ ఉంటుందంట. ఇంకా ఇందులో బ్యాటరీ చూసుకుంటే 4300 mAh బ్యాటరీతో 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ని అయితే తీసుకురావచ్చు అని చెప్పి అయితే ఇక్కడ సమాచారం అయితే ఉంది. మరి ఈ మొబైల్ని ఏ సిరీస్లో అంటే ఏ లైనప్లో తీసుకొస్తారో చూడాలి. ఇక అలాగే రియల్మీ స్మార్ట్ టీవీస్ ఇప్పుడు ఆఫ్లైన్లో కూడా అవైలబుల్లోకి అయితే వచ్చినాయి అనమాట. మొత్తం వీళ్ళు చూసుకుంటే 1250 ఆఫ్లైన్ స్టోర్స్లో వీళ్ళు ఇప్పుడు రియల్మీ టీవీస్ని సేల్కి అయితే తీసుకొచ్చారు. రియల్మీలో మనకి 32 ఇంచెస్ అలాగే 43 ఇంచెస్ 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి. అంటే 2 సైజుల్లో మనకి టీవీస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఈ 2 సైజుల టీవీలు మీకు ఇప్పుడు ఆఫ్లైన్లో కూడా అయితే దొరుకుతాయి. ఇక అలాగే మనకి ఆండ్రాయిడ్ టీవీకి ఇప్పుడు వీళ్ళు ఇన్స్టెంట్ సపోర్ట్ని అయితే తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. ఈ సపోర్ట్ అనేది ఆల్రెడీ మనకి ఆండ్రాయిడ్ మొబైల్స్లో అయితే ఉన్నాయి. దీనివల్ల ఏంటంటే మనం ఏదైనా అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకోక ముందే ఒకసారి ట్రయల్ అయితే చేయొచ్చు. నచ్చితే ఆ అప్లికేషన్స్ మనం ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు అదే ఫీచర్ని ఆండ్రాయిడ్ టీవీ ఓఎస్ కూడా తీసుకొచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. అంటే మనకు మామూలుగా చూసుకుంటే ఆండ్రాయిడ్ టీవీ ఓఎస్లో మనకి చాలా తక్కువ స్టోరేజ్తో వస్తాయి. 8GB 16GB మహా అయితే మాక్సిమం ఇప్పుడు 32GB వరకు మనకి ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంటాయి కదా. ఇలాంటి సమయంలో మనం ఏదైనా అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుంటే ఒకసారి ట్రయల్ అయితే వేయొచ్చు. సో మంచి ఫీచర్. సో తర్వాత చూసుకుంటే మనకి iQoo నుంచి iQoo 5 ఈ మొబైల్ డేట్ అయితే కన్ఫర్మ్ అయింది. ఈ నెల 17వ తారీఖున ఈ మొబైల్ లాంచ్ చేయబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. ఈ మొబైల్లో వచ్చరికి మనకి BMW ఎడిషన్ కూడా అయితే ఉండబోతున్నట్టుగా వీళ్ళు పోస్టర్ల ద్వారా అయితే టీచ్ చేస్తున్నారు. ఈ మొబైల్లో మనం చూసేది మొట్టమొదటి మొబైల్ ఇదే అవుతుంది అనమాట. 120 వాట్ వరకు మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ అయితే రాబోతుంది. మరి ఈ మొబైల్ iQoo మన ఇండియాలోకి తీసుకొస్తుందో లేదో చూడాలి. iQoo 3 తర్వాత వీళ్ళు కనుమరుగైపోయారు. ఇంకొన్నాళ్ళు పోతే మనం కనబడటం లేదు అని చెప్పి పోస్టర్లు అంటించాల్సి వస్తుంది అనమాట iQoo బ్రాండ్ని. సో తర్వాత చూసుకుంటే మనకి యాపిల్ నుంచి యాపిల్ వాచ్కి ఇప్పుడు వాచ్ OS 7 పబ్లిక్ బీటాని రిలీజ్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. సో మీరు ఎవరైనా యాపిల్ వాచ్ వాడుతుంటే మీరు ఈ బీటా అయితే అప్డేట్ చేసుకోవచ్చు. బట్ ఒకసారికి నన్ను అడిగితే మాత్రం అలాంటి పనులు చేయొద్దని చెప్తాను. రీసెంట్గానే మనకి నిన్న కాక మొన్నే అనుకుంటా వీళ్ళు మ్యాక్ వాయిస్లో కూడా బిగ్ సూర్ పబ్లిక్ బీటాని అయితే రిలీజ్ చేశారు. సో మీరు వెయిట్ చేయడం బెటర్. వెయిట్ చేస్తే మీకు ఇంకో ఇప్పుడు ఆగస్టు కదా, సెప్టెంబర్ అక్టోబర్ లోపు మీకు స్టేబుల్ వర్షన్ అయితే వస్తుంది. ఇక అలాగే యాపిల్ వాచ్లో వీళ్ళు ఏవైతే గూగుల్ మ్యాప్స్ ఉన్నాయో వీటి సపోర్ట్ అనేది 2017లో అయితే తీశారు. ఎందుకంటే యాపిల్ కంటూ ఓన్ మ్యాప్స్ అయితే ఉన్నాయి. అలాంటప్పుడు మేము గూగుల్ మ్యాప్స్ ఎందుకు వాడాలి అని వీళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్తో దాన్ని అయితే రిమూవ్ చేశారు. మళ్ళీ ఇప్పుడు ఏమైందో ఏమో. సో ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ ఆ గూగుల్ మ్యాప్స్ సపోర్ట్ అనేది యాపిల్ వాచ్కి అయితే తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. సో తర్వాత వచ్చేసరికి మనకి గూగుల్ నుంచి గూగుల్ పిక్సెల్ 5 ఈ మొబైల్లో AI బెంచ్ మార్క్ వెబ్సైట్లో అయితే స్పాట్ అయిందనమాట. సో ఈ మొబైల్లో వీళ్ళు ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 765G ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నట్టుగా ఇక్కడైతే తెలుస్తుంది. మరి ఎందుకు డౌన్ గ్రేడ్ చేసిందో తెలియదు. ఎందుకంటే మనకి గూగుల్ పిక్సెల్ 4 చూసుకున్నట్టయితే స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. అలాంటిది ఇప్పుడు తీసుకొచ్చే 5 సిరీస్లో వీళ్ళు స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్ తేవాలి. బట్ ఒకసారికి వీళ్ళు 765 ప్రాసెసర్తో ఈ గూగుల్ పిక్సెల్ 5ను తీసుకొస్తున్నట్టుగా అయితే ఇక్కడ మనకి న్యూస్ ఉంది. సో మరి గూగుల్ ఏం చేస్తుందో గూగుల్కే అర్థం కావాలి. ఇక అలాగే గూగుల్ ఈ రోజు ఒక మంచి ఫీచర్ని అయితే అనౌన్స్ చేసింది అనమాట. దీని పేరు వచ్చరికి పబ్లిక్ కార్డ్స్. సో ఈ పబ్లిక్ కార్డ్స్ ద్వారా మీ ఐడెంటిటీని మీరు మిమ్మల్ని సెర్చ్ చేసే వాళ్ళకైతే అందించవచ్చు. ఇప్పుడు సపోజ్ మనం ఎవరైనా ప్రముఖులు అంటే VIPs కావచ్చు, లేకపోతే సెలబ్రిటీస్ కావచ్చు, లేకపోతే పొలిటీషియన్స్ కావచ్చు, వీళ్ళని కనుక మనం గూగుల్లో సెర్చ్ చేస్తే ఒక సైడ్ మనకి వికీపీడియాలో వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కనిపిస్తుంది. బట్ ఒకసారికి కామన్ మ్యాన్స్కి అలాంటి ఫెసిలిటీ అయితే ఉండదు కదా. ఈ పబ్లిక్ కార్డ్స్ ద్వారా మీరు వచ్చేసరికి మీ ఇన్ఫర్మేషన్ని మీరే ఫిల్ చేసుకుని అక్కడ పెట్టుకోవచ్చు. ఎవరైనా మీ ఇంటి పేరుతో సహా మిమ్మల్ని సెర్చ్ చేసినప్పుడు సో మీ డీటెయిల్స్ అలాగే మీ ఫోటోతో అక్కడ మీ ప్రొఫైల్ అయితే దర్శనం అయితే ఇస్తుంది. మంచి ఫీచర్ అని చెప్పాలి. సో ఇక్కడ వచ్చేసరికి మీరు ఏం చేస్తారు, మీ ఫోన్ నెంబర్ ఇవన్నీ అయితే ఇవ్వచ్చు. ఎవరైతే మిమ్మల్ని సెర్చ్ చేస్తారు అంటే సపోజు మీ స్కూల్ మేట్స్ కానీ మీ కాలేజ్ మేట్స్ కానీ మిమ్మల్ని మిస్ అయ్యారు అనుకోండి. సో మళ్ళీ మిమ్మల్ని వాళ్ళు నెతకాలంటే ఏం చేస్తారు, చాలా వరకు సోషల్ మీడియాలో అయితే సెర్చ్ చేస్తుంటారు. అక్కడ కూడా మీరు దొరకనప్పుడు ఇలాగ మనం గూగుల్ సెర్చ్లో కూడా దొరికే విధంగా ఈ ఫీచర్ అయితే ఉపయోగపడుతుంది. సో కుదిరితే ఈ ఫీచర్ మీద నేను ఒక డెడికేటెడ్ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహా సందేహాలు ఏమిటి కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.